ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఒక 5 మినిట్స్ ఉండి కట్టేసుకుందాం అనమాట. కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకుందాం టేస్ట్కి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా గ్రేవీగా వచ్చింది, చాలా స్మెల్ అనేది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రాగి సంగటి చేసుకుందాం. గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని ఉప్పు వేసుకున్నాం. మనం అగ్రి రిచ్ వారి రాగి పిండిని వాడుతున్నాం అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ. మీరు కూడా కొనుక్కోండి. నేను దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతాను. తెచ్చుకో. ఇప్పుడు మరిగాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పౌడర్ అనేది కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. మనకి రాగి సంగటి అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి మనం కర్రీ తీసేసుకొని రాగి సంగటి ముద్ద. ఇప్పుడు మనం మంచిగా రాగి సంగటి చేసుకున్నాం. తర్వాత నెయ్యి వేసాం కదా, కర్రీ బౌల్ కూడా తెచ్చి పక్కన పెట్టుకున్నాం. మనం నాటుకోడి కర్రీ వేసుకున్నాం కదా, నాటుకోడి కూడా వేసుకొని అలాగా పీసెస్ గ్రేవీ అనేది వేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా కర్రీ పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం మనం. ఆ స్పూన్లో అబ్బా చాలా మంచిగా ఉంది. ఆ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది గాయ్స్, సూపర్ ఉంది.